అందరికీ నమస్కారం. నేను ఈ స్టేజ్ పై నుంచి థ్యాంక్స్ చెప్పాలి అంటే 1 to 10 నాకు సార్కి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఈరోజు ఇక్కడుండే అవకాశం కల్పించిన, అర్హత కల్పించిన నాకు సార్కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. నేను 2.5 years బ్యాక్ నేను నాగ్ సార్ని కలిశాను. ఆ రోజు నుంచి ఆయన కలిసిన ప్రతి సందర్భం, ప్రతి మూమెంట్ నాకు మెమరబుల్, వాల్యుబుల్. ఆయన ఇచ్చే సజెషన్స్ సినిమాకి సంబంధించి కానీ, పర్సనల్గా కానీ ప్రతిదీ నా లైఫ్ ఎండ్ వరకు నేను గుర్తుంచుకుంటా. ఇట్స్ లైక్ మై బిగ్ బ్రదర్, నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్. అండ్ అలాగే నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను జీకే గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన సోగ్గాడే ముందు నుంచి నేను డైరెక్షన్ ప్రయత్నాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైటర్ సత్యానంద్ గారికి, ఆయన చేసిన సపోర్ట్కి, నన్ను ఎంకరేజ్ చేసిన విధానానికి లైఫ్ లాంగ్ ఆయనకి రుణపడి ఉంటా. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి ఈరోజు హైప్ రావడానికి కారణమైన దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. ఎడిటర్ గౌతమ్ రాజ్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని ఎంత అందంగా చూపించిన విసుకి, నేను ఏం చెప్తే అది, ఎలా చెప్తే అది పాసిబుల్లో కాదో ఒకసారి నాకు తెలిసేది కాదు. అంత క్రౌడ్లో అంత తక్కువ టైంలో చేయడం అనేది కష్టం అనిపించేది. బట్ దానికి చెప్తే తను ఎలా కష్టపడ్డాడో నాకు తెలియదు. మేము అనుకున్న టైంలో చేయగలిగాం. థ్యాంక్ యూ విసు. ఆర్ట్ డైరెక్టర్ సురేష్, సెట్స్ అన్నీ చాలా అందంగా మేము అనుకున్నట్టు, మేము ఊహించుకున్నట్టు, కలగన్నట్టు ఇచ్చిన సురేష్. మీకు ఉంటుంది సార్, నెక్స్ట్ మీకు ఉంటుంది సురేష్కి, చలపత్ర గారికి. ఆయన ప్రతిరోజు మార్నింగ్ లొకేషన్కి వచ్చిన వెంటనే రావయ్య టిఫిన్ చేద్దామని తీసుకెళ్ళారు. లేదు సార్ పని ఉందంటే తర్వాత చేసుకొచ్చి ముందు టిఫిన్ చేయనివారు. నన్ను అంత కేర్ తీసుకున్న చలపత్ర గారికి థ్యాంక్ యూ సార్. ఈ పోస్టర్స్ రావడానికి కారణమైన స్టిల్ ఫోటోగ్రాఫర్ రఘు గారి దగ్గరికి, ధని ఏలే గారి దగ్గర నుంచి, ట్రైలర్స్ మీరు చూశారు, ట్రైలర్స్ కట్ చేసిన విజయ్ గారి దగ్గర నుంచి, యావిడ్ అసిస్టెంట్స్, యావిడ్ ఆపరేటర్స్ అందరికీ థ్యాంక్ యూ. అలాగే చైతన్య, ఈ ట్రావెల్లో చేని ఫ్యాన్స్ అంతా చే బంగారం అంటారు. నేను చాలాసార్లు విన్నా అది. మీరు అందరూ అలా ఎందుకు అంటారో నాకు ఈ సినిమా చేసినప్పుడు తెలిసింది. నిజంగా 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 చే బంగారమే, వైట్ పేపర్ లాంటివాడు. తనకి నచ్చినట్టు ఇమీడియట్గా ఫేస్ మీద తెలిసిపోతుంది. హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాడు, నచ్చకపోతే నచ్చినట్టు ఉంటాడు, కోపం వస్తే కోపం వచ్చినట్టు. వైట్ పేపర్, తన ఫేస్ చూస్తే నాకు చాలా క్లియర్గా ఉండేది తనకి నచ్చిందా లేదా, కంఫర్ట్గా ఉన్నాడా లేదా అని. అలాగే తను చేసిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ట్రావెల్లో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, సంపత్ గారు. సోగ్గాడి నుంచి ఆయన నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చేని అబ్బాయిలకి స్టైలింగ్ చేయడానికి ఎక్కువ ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం. చేని ఈ సినిమాలో అంత అందంగా చూపించిన పల్లవికి థ్యాంక్స్. అలాగే మా బ్రహ్మరాంబ, చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ని, అంటే మంచితనం, మొండితనం, పిచ్చితనం, పెంకుతనం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అనుకున్నట్టు పోర్ట్రేట్ చేసి ముందుకు తీసుకురావడానికి రకుల్ కరెక్ట్ అనిపించింది. థ్యాంక్ యూ రకుల్. రకుల్ని ఇంత అందంగా చూపించిన నీరజా కోనాకి థ్యాంక్స్. ఫైనల్గా మా వైస్ కెప్టెన్ సుప్రియ గారికి థ్యాంక్ యూ. సుప్రియ గారు, ప్రతి క్షణం ఈ సినిమా గురించి మీరు తీసుకున్న కేర్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఎప్పటికీ మర్చిపోలేను. వన్ మోర్ థింగ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా సదాశివరావు గారు, నా ఫ్రెండ్ ప్రసాద్ ఇప్పుడు కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు తన ఫంక్షన్ రాకుండా. థ్యాంక్ యూ ప్రసాద్. రమేష్, రవంతి, నాగరాజు, కిరణ్, సాయి, జనార్దన్, ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. Thank you so much, Kalyan Garu. Wishing you all the very best.